నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ చూస్తుంటే వైసీపీ నేతలకు నిద్ర పట్టేలా లేదు. రోజుకో వికెట్ పడుతుంది. పాత కేసుల ఫైల్స్ అన్ని దుమ్ము దులుపుకొని మరీ బయటకు వస్తున్నాయి. మొన్న సిదిరి అప్పలరాజు, నిన్న విరూపాక్షి, ఇప్పుడు ఈ లిస్టులోకి చేరిన పేరు గుంటూరు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులకు దొరకకుండా 4 రోజులుగా దోబూచులాడుతున్న ముస్తఫా ఎట్టకేలకు పట్టుబడ్డారు. అది కూడా పక్క రాష్ట్రమైన గుజరాత్లో. రాత్రికి రాత్రే పక్కా స్కెచ్తో అక్కడికి చేరుకున్న నూజివీడు పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు ఆయన చేతికి బేడీలు వేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అడ్డంగా బుక్ అయిన ఈ మాజీ ఎమ్మెల్యే ఎపిసోడ్లో అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఆ పొగాకు వ్యాపారికి ముస్తఫాకు ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు అమ్మేవాడు. కానీ ఇటీవల పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో ముస్తఫాకు సరుకు అమ్మితే గిట్టుబాటు కాదని భావించిన సూర్యచంద్రం గుంటూరుకే చెందిన మరో కంపెనీకి తన సరుకును విక్రయించడం మొదలుపెట్టాడు. తమకే సరుకు అమ్మాలంటూ బెదిరింపులకు దిగింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముఠ. వారం రోజుల క్రితం కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు తన కొడుకు అభి, గుమస్తా దుర్గారావుతో కలిసి సూర్యచంద్రం పొగాకు బేలను ఓ వాహనంలో పంపాడు. ఆ వాహనం విజయవాడ సమీపంలోకి రాగానే సీన్ మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్, అతని అనుచరులు నూజివీడు వద్ద ఆ వాహనాన్ని అడ్డగించారు. పొగాకు వాహనాన్ని లాక్కోవడమే కాకుండా అభిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తరువాత ఆ ముఠా వేసిన బెదిరింపుల పర్వం చూస్తుంటే వీళ్ళు పొలిటికల్ లీడర్లా లేక ప్రొఫెషనల్ కిడ్నాపర్లా అన్న డౌట్ రాక మానదు. డబ్బులు తీసుకొని గుంటూరులో పొగాకు గోదాం వద్దకు రా, లేకుంటే నీ కొడుకు నీకు దక్కడు అంటూ అభి నాన్న సూర్యచంద్రానికే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే వదిలేస్తామంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకే ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపార లావాదేవీలు ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలి, కానీ ఇలా కిడ్నాప్లు చేయడం ఏంటని గట్టిగా క్లాస్ పీకారు. పోలీసుల ఎంట్రీతో భయపడిన కిడ్నాపర్లు మరుసటి రోజు తెల్లవారుజామున బాధితులను తీసుకొని పెదకాకాని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అనుచరులు లొంగిపోగానే ముస్తఫా, ఆయన కొడుకు బషీర్ ఇద్దరు పరారీ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ నూజివీడు పోలీసులు వదిలిపెట్టలేదు. 4 రోజులుగా జల్లెడ పట్టారు. చివరికి ముస్తఫా గుజరాత్ లో తలదాచుకున్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో స్పెషల్ టీం అక్కడికి వాలిపోయింది. అర్ధరాత్రి 1 గంటకు నిద్రమత్తులో ఉన్న ముస్తఫాను అదుపులోకి తీసుకుంది. అరెస్టు విషయాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. చూశారుగా, వ్యాపార లావాదేవీల పేరుతో సాగించిన ఈ కిడ్నాప్ దందా ఒక మాజీ ఎమ్మెల్యేను ఏకంగా గుజరాత్ లో దొరికిపోయేలా చేసింది. ప్రస్తుతం గుజరాత్ నుంచి ముస్తఫాను విజయవాడకు తరలిస్తున్నారు. ఒకసారి పోలీసులు విచారణ మొదలు పెడితే ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో, అసలు ఆ పొగాకు గోదాం చుట్టూ ఇంకెన్ని వివాదాలు ఉన్నాయో చూడాలి. వరుస అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీకి ఈ కేసు మరో పెద్ద తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.